గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగా 9 టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధానాంశాలను సారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు, ఇది సుప్రీంకోర్టు కొలీజియం దీన్ని సిఫార్సు చేశారు. ఏదైతే ఈరోజు మన హైకోర్టుకి కొత్త 4 న్యాయమూర్తులు వస్తున్నారు. తెలంగాణ హైకోర్టు కొత్తగా 4 సంబంధించినటువంటి న్యాయమూర్తుల నియామానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయవాదుల కోటా నుంచి ఎంపిక చేసిన వారిలో 4 ఉన్నారు. వారిలో గౌస్ మీరా మొహినుద్దీన్, అదేవిధంగా సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్. ఇది ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గోయల్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 1, 2 తేదీల్లో సమావేశమై 8 హైకోర్టులకు 36 మంది న్యాయమూర్తుల నియామకానికి చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగా తెలంగాణ హైకోర్టుకు ఈ 4 గౌస్ మీరా మొహిద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ గారులను ఈ విధంగా సుప్రీంకోర్టు హైకోర్టు 4 కొత్త న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఏదైతే కొలీజియం ఉందో దాన్ని ఈ విధంగా సిఫార్సు చేసింది. 4 కొత్త న్యాయమూర్తిని. ఇది ఈ వార్తను హైలైట్ చేశారు ఈనాడు దినపత్రిక. తర్వాత వచ్చే 100 ఏళ్లకు ప్రణాళిక అంటూ ఈ వార్తను ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ, ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రపంచ పెట్టుబడులని మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా మార్చేందుకు తెలంగాణ రైజింగ్ అంటూ 2047 ఈ డాక్యుమెంట్ని డిసెంబర్ 9న ఈ సంవత్సరం డిసెంబర్ 9న ఆవిష్కరించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తుంది. దాదాపుగా ఈ ఏదైతే తెలంగాణ రైజింగ్ 2047 ఉందో ఇది 100 ఏళ్ల ప్రణాళికగా దీన్ని రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో కేంద్ర పెట్టుబడులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండేలాగా ఈ ప్రణాళికని తెలంగాణ రైజింగ్ 2047 అనే వాటిని డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకంటే ఇది ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం దగ్గర ఈ మల్బార్ గోల్డ్ అండ్ జ్యువెలరీ సంబంధించినటువంటి కర్మాగారం, ఇది జ్యువెలరీ షాప్ కాదు, ఈ కర్మాగారానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఏదైతే తెలంగాణ రైజింగ్ అనేది 2047 అనేది దాటిని రేపు డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నాము. దీంట్లో 100 ఏళ్ల ప్రణాళిక ముందుగానే ఉన్నది. భవిష్యత్తులో మొత్తం ప్రపంచ స్థాయి మొత్తం కూడా పెట్టుబడులకి రాష్ట్రాన్ని కేంద్ర బిందువుగా మనం తయారు చేయబోతున్నాం. భవిష్యత్తులో ఎవరైనా సరే ఎటువంటి వారైనా పెట్టుబడి పెట్టాలంటే హైదరాబాద్ వైపు చూడాల్సిందేనటువంటి విధంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబోతున్నాం అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి అనేక రకాలైనటువంటి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే కొన్ని ఈ మధ్యన జరిగినటువంటి మిస్ వరల్డ్ సంబంధించిన కానివ్వండి, ఆ తర్వాత ఏదైతే ఈ మల్బార్ గోల్డ్ అండ్ జ్యువెలరీ సంబంధించినటువంటి కర్మాగారం ఇక్కడ పెట్టడం ఎంతో అదృష్టము. ఈ కర్మాగారం పెట్టడం వల్ల అనేక రకమైనటువంటి కొత్త డిజైన్లు ఆవిష్కరించడానికి అవకాశంగా ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టడం వల్ల, ముఖ్యంగా తెలంగాణలో పెట్టడం వల్ల. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఎందుకనంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలే బంగారాన్ని ఎక్కువగా కొంటుంటారు, బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. కాబట్టి అటువంటి తెలుగు వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడతారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ మల్బార్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కర్మాగారం పెట్టడం వల్ల కొత్త డిజైన్లు ఆవిష్కృతం అవడానికి తెలంగాణ ఉండటం వల్ల అదృష్టం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ విషయంలో. తర్వాత హైదరాబాద్ వచ్చేటప్పటికి ఐటీ, ఫార్మా, బల్క్లో డ్రగ్స్ ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే హైదరాబాదు ఐటీ, ఫార్మా, బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే ఒకప్పుడు హైదరాబాద్లో ఐటీ అనేది, సైబర్ సిటీ అనేది డెవలప్ అయినమాట వాస్తవమే. అసలు ఐటీ పునాది పోసింది కూడా హైదరాబాదే. కాకపోతే బెంగళూరు ఎక్కువగా ఐటీ సంబంధించిన వాటిలో చెప్తా ఉంటారు. బెంగళూరు సంబంధించి మొదటి స్థానంలో ఎప్పుడు ఉండిద్ది. బెంగళూరు వెళ్ళడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు టెక్కీలు. కాబట్టి ఐటీ అంటేనే బెంగళూరు అనేటువంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు దానికి సమానంగా హైదరాబాద్కి ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువగా ఐటీ అంటేనే హైదరాబాద్ సిటీ లాగా తయారైంది. ఇక్కడ ఐటీ కానీ, ఫార్మా కానీ, బల్క్ డ్రగ్స్ కానీ ఉత్పత్తుల్లో ఇక్కడ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందంటే అది చాలా గ్రేటు. దేశం మొత్తంలో హైదరాబాద్ మొదటి స్థానం ఉంది ప్రస్తుతానికి. ఎక్కడైనా సరే మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికే ఐటీ ఉత్పత్తులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొత్త కంపెనీలు రావడం ఇంకా వస్తూనే ఉన్నాయి హైదరాబాద్కి సంబంధించి. దాదాపుగా ఎవరైనా పెట్టుబడిదారులు మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా అనువైనటువంటి ప్రాంతాలు, అనువైనటువంటి వాతావరణం, ఇక్కడ
ఎటువంటి ఎటువంటి శాంతి భద్రతలకు భంగం వాటిల్లినటువంటి ప్రశాంతమైన వాతావరణం హైదరాబాద్. ఇక్కడ అందరూ కులమతాల అతీతంగా ఉంటారు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి విషయాన్ని చూపించడం కోసం హైదరాబాద్ మహానగరాన్ని ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో ఒక రకమైనటువంటి ఇంటెన్షన్గా తీసుకొని, ఉదాహరణకి డ్రగ్స్ విషయంలో కానివ్వండి, ఇటుపక్క కొన్ని సైబర్ నేరాలకు సంబంధించిన వాటివన్నీ ప్రతిదీ కూడా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే దేశ స్థాయిలో నెంబర్ 1గా నిలిచారు. గతంలో అవార్డు కూడా తీసుకున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాదు పోలీస్ శాఖ సంబంధించి. ఎందుకంటే ఇక్కడ సైబర్ నేరాలు ప్రపంచంలో మన దేశంలో ఎక్కడ జరిగినా అతను దేశంలో నుంచి తప్పించుకొని ప్రపంచ స్థాయిలో ఏ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలకు సంబంధించి పట్టుకున్న వారిలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఎందుకంటే సైబర్ నేరాలు చేయాలంటేనే ఇక భయపడేటువంటి కొత్త పరికరాలు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి విభాగమే ఇక్కడ పట్టుకోవడం జరిగింది చాలా మంది సైబర్ నేరాలకు సంబంధించింది. కాబట్టి అనేక విభాగాల్లో ఇప్పుడు మహిళల రక్షణ సంబంధించి కొన్ని విభాగాల్లో ఎప్పుడైతే మహిళల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్లు, ఒక డిఫరెంట్ యాప్స్, ఇలాంటివన్నీ కూడా ప్రతి రంగంలో ఎక్కడ కూడా శాంతి భద్రత భంగం వాటిల్లకుండా, ఇటు డ్రగ్స్ విషయంలో చూసుకోండి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ విభాగం. ఇప్పుడు మహిళల పట్ల ఎప్పటికైనా వాళ్ళు గతంలో చెప్పినట్టు ఎప్పుడైతే ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగిందో అప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పినట్టు ఆడపిల్లలకి ఎప్పుడైనా ఏ టైం అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఫార్మా, ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా డ్రగ్స్ అంటే మరి వేరేగా అనుకునేరు, మనం వాడుకునేటువంటి ఏదైతే మెడికల్ ఉన్నాయో దానికి సంబంధించి ఇలాంటి ఉత్పత్తులకి మన హైదరాబాద్ కేంద్ర బిందు ఉంది కాబట్టి ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఎక్కువే, మహిళా ఉద్యోగస్తులు కూడా ఎక్కువే ఐటీ సంబంధించి కానీ మిగతా శాఖల్లో సంబంధించి. కాబట్టి వాళ్లకు కొన్ని షిఫ్ట్ వైజ్గా పగలు రాత్రి అనే తేడా లేకుండా షిఫ్ట్లు వేస్తూ ఉంటారు. కాబట్టి ఆడపిల్లలు అంత స్వేచ్ఛగా భయం లేకుండా తిరగాలంటే వారి కోసం సపరేట్గా కొన్ని సంబంధించినటువంటి సెక్షన్లు తీసుకురావటం కానివ్వండి తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా కొన్ని సపరేట్ యాప్స్ తీసుకురావటం కానివ్వండి, టోల్ ఫ్రీ నెంబర్లు తీసుకురావడం కానీ ఎక్కడ కూడా ఆడపిల్లలకి భయం లేకుండా చాలా మగవారితో సమానంగా భయం లేకుండా ఉద్యోగం చేసుకోవడానికి అనువైనటువంటి ప్రాంతం ఏది ఉందంటే హైదరాబాదు. ఇక్కడ క్రైమ్ రేటు కూడా మహిళల పట్ల చాలా తక్కువగానే నమోదవుతూ ఉంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఎక్కడ చూసినా నగర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా కొన్ని లక్షల వేలల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. దానికి తోడు ప్రతిది కూడా ఇవాళ సైబర్ నేరాలకు కానివ్వండి, ఇలాంటి నేరచరిత్ర ఏదైతే క్రైమ్ నేర చరిత్ర కలిగినటువంటి వాడు ఇక్కడ హైదరాబాద్లో తిరగాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే క్రైమ్ నేర చరిత్ర కలిగిన వాళ్ళు హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడైనా రైల్వే స్టేషన్స్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఎక్కడ తిరిగినా వెంటనే ఆ కెమెరాలు పసిగడతాయి. అటువంటి టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా ఎక్కడైనా సరే మనకు ఒక ఉద్యోగం చేసుకునే ఆడపిల్ల ఏదన్నా సరే ఊబర్ కానీ ర్యాపిడో కానీ మనం ఏదన్నా బుక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు టెక్నికల్గా వాళ్ళని ఫాలో అవ్వటం, క్షేమంగా వాళ్ళు గమ్యస్థానానికి చేరారా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం, ఇలా ప్రతి విషయంలో కూడా A to Z మొత్తం ఒక టెక్నికల్గా ఫాలో అవుతుంది. కాబట్టి ఆడపిల్లలకి భయం లేకుండా సహజంగా మనమైనా సరే ఒక ర్యాపిడో బుక్ చేసుకొని అర్ధరాత్రి గమ్యస్థానం చేరిన తర్వాత మళ్ళీ ర్యాపిడో నుంచి పర్సనల్ కాల్ వచ్చింది క్షేమంగా చేరారా లేదా అనేటువంటి విషయం. ఇలా ప్రతి విషయం ఎక్కడ ఏ అనుమానం వచ్చినా సరే వెంటనే హైదరాబాద్ పోలీస్ విభాగం అక్కడికి చేరుకుంటారు. కొన్ని క్షణాల్లోనే ఆడ చేరుకొని ఏదన్నా సమస్యలు ఉంటే ఆడపిల్ల వెంటనే వాళ్ళని రక్షించేటువంటి మార్గాలు, కొత్త యాప్స్, రకరకాలైనటువంటి సంబంధించినటువంటి విషయాన్ని సేకరించడానికి లేదా పంపించడానికి అనువైనటువంటి కొత్త టెక్నాలజీని ఇలా తీసుకొచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి హైదరాబాదు ఇలాంటి సంఘటనలు కానీ క్రైమ్ కానివ్వండి ఇలాంటి జరగకుండా ఉండటానికి అనువైనటువంటి అయినప్పటికీ కూడా ఎన్నో సంఘ విద్రోహ శక్తులు హైదరాబాద్లో ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటారు. దానికోసం ప్రత్యేక నిఘా ఇంటెలిజెన్స్ పనిచేస్తూనే ఉంటాయి. ఎప్పుడప్పుడు దాన్ని తుదుముట్టిస్తూ ఉంటాయి. ఇవన్నీ అండర్ కవర్గా జరుగుతూ ఉంటాయి ఆపరేషన్స్. కాబట్టి ఇప్పటికి కూడా హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు హైదరాబాద్ అనేది ఇక్కడ ఏదో ఒక డిస్టర్బెన్స్, ఇక్కడ కొంతమంది ఉగ్రవాదులు తిరుగుతూ ఉంటారు, సంఘ విద్రోహ శక్తులు తిరుగుతూ ఉంటారు అనేటువంటి నానుడు ఉండేది. దాన్ని పూర్తి భిన్నంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కడికక్కడ అలాంటి సంఘటనలు జరగకుండా మనం ఎక్కడ వెంటలేదు ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాల నుంచి. ఎందుకంటే లేరని కాదు, ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు సంఘ విద్రోహ శక్తులు కానీ, ఉగ్రవాదులు కానీ, డ్రగ్స్ మాఫియా కానీ, ఇలా క్రైమ్ బ్యాచ్లు కానీ, ఇలా కొంతమంది ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎక్కడ సైలెంట్గా మొత్తాన్ని ఎవరికి లేరనేది కాదు, ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళని పట్టుకుంటా ఉన్నది, ఎప్పటికప్పుడు అరెస్టుల పర్వం వాళ్ళని దానికి సంబంధించి జరుగుతూ ఉన్నది. కాకపోతే మన దాకా ఎవరైతే ఒక సామాన్యుడు
ప్రశాంతంగా బతుకుతున్నాడో ఈ ప్రజాక్షేత్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో, మన దాకా ఆ సెగని తగలకుండా ఎక్కడికక్కడ ఒక కవచంలాగా ఇక్కడ హైదరాబాద్ సిటీ పోలీసులు మమ్మల్ని సంబంధించిన హైదరాబాద్ నగరంలో ఎవరైతే మనలాగా ఉన్నామో వాళ్ళందరినీ కాపాడుతూనే ఉంది. ఆ విషయంలో చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి హైదరాబాద్ పోలీస్ విభాగానికి. ఇలా ప్రతి విభాగంలో కూడా హైదరాబాద్ సంబంధించి ఒక ప్లాట్ఫామ్ వేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ వేసినటువంటి ఏదైతే ఉందో ప్రతి విభాగానికి నేను చెప్పినట్టు ఇటు మహిళలకు సంబంధించిన కానివ్వండి, ఇటు డ్రగ్స్ సంబంధించినటువంటి కానివ్వండి, కొన్ని అయితే కుల మతాలకు అతీతంగా బతకడానికి కులాలకు సంబంధించినట్టు సామాజిక వర్గాలు గొడవలు లేకుండా ఉండటానికి కానివ్వండి, ఇటు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక రకమైనటువంటి ఒక ప్రణాళిక ఇప్పటి నుంచే దానికి సంబంధించి వేస్తున్నటువంటి ప్రణాళికలో భాగంగా అది ఈరోజు వేసిన ప్రణాళిక భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ వైపు రావడానికి ఇష్టపడుతున్నారు. అనేక పెట్టుబడులు వస్తున్నాయి. ఇక్కడ అనేక రకమైనటువంటి చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే ఫార్ములా కార్ రేస్ కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో చూసుకుంటే నిన్నటికి మొన్న మిస్ వరల్డ్ పోటీలు కానివ్వండి, ఇక భవిష్యత్తులో అనేక రకమైనటువంటి పోటీలు రావడానికి కూడా ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశంగా హైదరాబాద్ ఉంది. అంటే కేవలం గేమ్స్ అనే కాదు, మిగతా రంగాల్లో కూడా హైదరాబాద్ వైపు చూడటానికి, హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి, హైదరాబాద్ ఒక టూరిజంగా ప్రాంతం అభివృద్ధి చెందడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా 4th సిటీగా హైదరాబాద్ని డెవలప్ చేయాలనేది రేవంత్ రెడ్డి సర్కారు చాలా ప్రెస్టీజ్గా తీసుకుంది. దానికోసం యుద్ధ ప్రాతిపదికన కష్టపడతా ఉంది. కాబట్టి 4th సిటీగా డెవలప్ అయిన తర్వాత అవసరమైతే దేశంలో 2వ రాజధానిగా హైదరాబాద్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్టు వాతావరణాన్ని ఇక్కడ హైదరాబాద్ అనువుగా ఉంది. ఇలాంటి వాతావరణంలో ఎలా ఉండాలంటే ఒక 4th సిటీగా డెవలప్ అవ్వాలన్నా, హైదరాబాదు 2వ మహానగరంగా దేశ రాజధానిగా డెవలప్ అవ్వాలన్నా ఇక్కడ అటువంటి వాతావరణం ఉండాలి, అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి. అటువంటి వాతావరణం ఉండాలి అని హుకుం జారీ చేయగానే అటువంటి వాతావరణం ఉండదు. అటువంటి వాతావరణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించాలి అని దానికి సంబంధించిన యంత్రాంగం పనిచేయాలి. దానికి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ వేసి కొన్నాళ్ళ తర్వాత అది రుజువైద్ది. ఓకే, ఇది అనువైన ప్రదేశము, ఇక్కడ దీనికి ఆ క్యాపబిలిటీ ఉంది, ఇక్కడ ఉండవచ్చు అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం కాదు, అలా వర్క్ చేయాలి. అలా వర్క్ చేస్తే అప్పుడు 4th సిటీగా హైదరాబాద్ మహానగరం డెవలప్ అయింది. అప్పుడు అందరూ కలలు కన్నట్టుగానే హైదరాబాద్ వైపు అనేక రకమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ చూస్తే ఇప్పటికే ఇండియా అనగానే ముంబై, ఢిల్లీ ఎలా చెప్పుకుంటారో హైదరాబాద్ అనేది కూడా ఒక మిగతా దేశాల్లో హైదరాబాద్ అనేటువంటి తెలియని వాడు ఉండడు. హైదరాబాద్ పేరు కూడా మారుమోగిపోతూ ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అలాంటిది. ఇక్కడ ఎటువంటి ఒక్కసారి ఉపద్రవాలకి అనుగు కానటువంటి ప్లేస్, ఇక్కడ అటువంటి ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఎర్త్క్వేక్స్ కానివ్వండి, ఒక్కసారిగా నదులు ఉప్పొంగో లేకపోతే సముద్రాలు ఉప్పొంగో అటువంటి ప్రమాదమైనటువంటి అనువైనటువంటి ప్లేస్ కాదు ఇది. ఒకప్పుడు ఎక్కువగా ఈ వాటర్ సమస్య ఉండేది హైదరాబాద్ అంటే గత 20-30 ఏళ్ల క్రితం. అటువంటి సమస్య కూడా ఇప్పుడు లేదు. చక్కని అటువంటి వాటర్ ఫెసిలిటీస్ ఉంది హైదరాబాద్ మహానగరానికి. కాబట్టి ఇన్ని రకాల అనుకూలమైన వాతావరణాన్ని ఎప్పుడో వేసినటువంటి బీజం ఇప్పుడు ఫలాలు పొందుతున్నాము. ఈ ఫలాలు భవిష్యత్తులో ఇంకా ఫలాలు పొందాలంటే అనువైనటువంటి హైదరాబాద్ మహానగరంగా తీర్చిదిద్దితే అప్పుడు విదేశీ పెట్టుబడులు వస్తాయి. హైదరాబాద్ మహానగరం ఇంకా విశ్వవ్యాప్తంగా చెప్పుకునేటువంటి మహానగరం అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ గారు ఎప్పుడు తెలంగాణ రైజింగ్ 2047 అనేటువంటి ఒక ఆవిష్కరణ చేయబోతున్నారు డిసెంబర్ 9న. దీని ఉద్దేశం కూడా అదే. 100 సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళిక మొత్తం దాంట్లో ఉన్నది. కాబట్టి 100 సంవత్సరాల ప్రణాళిక అంటే అప్పటిదాకా ఎవరు ఉంటారా, లేకపోతే ప్రణాళిక రచించిన రేవంత్ రెడ్డిలు ఉంటారా, అది కాదు ముఖ్యం. వాళ్ళు వేసినటువంటి ఏదైతే ప్రణాళిక ఉందో అది భవిష్యత్తు తరాలకి దాదాపుగా 100 ఏళ్ల వరకు ఉపయోగపడే విధంగా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు. ఈ విధంగా హైదరాబాద్ని ఎప్పటికప్పుడు అంటే కేవలం పరిపాలననే కాకుండా ఏదో పథకాలు ఇచ్చాము, ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు, తిన్నారు, లేకపోతే పథకాలు అందినాయి, ఇది కాదు. ఎప్పుడైనా అభివృద్ధి అనేది ఎప్పటికైనా కావాలి. ఎప్పటికైనా ఎంతసేపటికి సంక్షేమ పథకాల మీద ఆధారపడకుండా ఎవరికి వారు ఉత్పత్తి రంగంలో ఉండాలి, ఎవరికి వారు సామర్థ్యం పెంచుకోవాలి, ఎవరికి వారు స్వతహాగా సంపాదించుకునే పరిస్థితి రావాలి. కాబట్టి అవన్నీ జరగాలంటే ఇది ఆటోమేటిక్గా విదేశీ పెట్టుబడులు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందంటే దానికి చైన్ లింక్గా అనేక రకమైనటువంటి రంగాలు అభివృద్ధి చెందుతాయి, అనేక రకమైనటువంటి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, అనేక రకమైనటువంటి ఉద్యోగాలు పెరుగుతాయి, నిరుద్యోగ సమస్య ఉండదు, అందరూ ఆర్థికంగా ఎదుగుతారు. అప్పుడు హైదరాబాద్ రెవెన్యూ కూడా బాగా పెరిగిద్ది. ఈ ఆలోచనతోనే ప్రతి రంగానికి చైన్ అప్ లింక్ ఉంది. కాబట్టి హైదరాబాద్ పెట్టుబడులు పెడితే ఇన్ని జరుగుతాయి.
కాబట్టి హైదరాబాద్ ఇమేజ్ని హైదరాబాద్లో ఇలా పెట్టుబడులు పెట్టడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుని ఇప్పుడు హైదరాబాద్ అంటే కేవలం తెలంగాణ అంటే హైదరాబాద్ చుట్టే ఏర్పడలేదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు దాటి కొన్ని వందల కిలోమీటర్లు విస్తరిస్తూ ఉంది హైదరాబాద్ మహానగరం. కాబట్టి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడపాలనేదే కేంద్రంలో పెట్టుబడులు కానివ్వండి, ఇటుపక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులు కూడా హైదరాబాద్ ముందుకు చూస్తున్నాయనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఏదైతే ఈ విజన్ డాక్యుమెంట్ సంబంధించి దాంట్లో ప్రణాళికే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రైజింగ్ 2047 అనేది. మరి దీనికి సంబంధించి నిన్న ఏదైతే రంగారెడ్డి జిల్లా దగ్గర మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సంబంధించినటువంటి కర్మాగారాన్ని ఎప్పుడైతే దీన్ని ప్రారంభించారో ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇది. ఈనాడు దినపత్రిక దీన్ని హైలైట్గా తీసుకుంది. తర్వాత శంషాబాద్ విమానాశ్రయంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క ఈ వార్తని హైలైట్ చేశారు ఈనాడు దినపత్రిక. జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ రావడం జరిగింది నిన్న. ఈసారి రావడానికి మాత్రం ప్రత్యేకమైనటువంటి అనేక కారణాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న కారణాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు కానివ్వండి, జిల్లా నేతలు కానివ్వండి, మండల స్థాయి నేతలు కానివ్వండి, ఈ నేతలందరితో కూడా ఒక జాతీయ అధ్యక్షుని హోదాలో మల్లికార్జున ఖర్గే మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఈ విధంగా ఒక జాతీయ అధ్యక్షుడు నేరుగా కింద స్థాయి నాయకులతో కలవటం అనేది ఇదే మొదటిసారి. ఇలా కలవటానికి ఈరోజు ప్రధాన అంశం ఎజెండా కూడా అందరితో నాయకులతో ఇప్పటికే వాళ్ళకి ఆహ్వానాలు అందిని ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఏదైతే మండలానికి సంబంధించిన నాయకులు కాడి నుంచి జిల్లా స్థాయి నేతల వరకు కేవలం పార్టీ సంబంధించినటువంటి నాయకులకు మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇది పబ్లిక్ మీటింగ్ కాదు. ఈ నేతలందరితో కూడా ఈరోజు మల్లికార్జున ఖర్గే స్వయంగా కలవబోతున్నారు, అందరితో మాట్లాడబోతున్నారు, సమస్యను తెలుసుకోబోతున్నారు. మళ్ళీ దీని వెనక వ్యూహం ఏంటి? ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అనేక అంతర్గత సమస్యల కోసం మల్లికార్జున ఖర్గే వచ్చారని చెప్తున్నారు ఒక పక్క ప్రతిపక్షాలు. కానీ వారు మాత్రం ఈ విధంగా కింద స్థాయి నేతలందరితో కలిసి పార్టీలో ఉత్తేజాన్ని నింపాలి, భవిష్యత్తులో తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఇది కూడా కొంతవరకు పార్టీకి ఉపయోగపడుద్ది. కాబట్టి ఎక్కడైతే మండల స్థాయి నేతలందరినీ ఈ ఒక జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కలవటం అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మొదటిసారి. కాబట్టి అది చాలా అరుదైనటువంటి అవకాశంగా తీసుకొని అనేక మంది మండల స్థాయి నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ ఆహ్వానాలు అందిని వాళ్ళు దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ కలవటం వల్ల పార్టీలో కొత్త ఉత్సాహం, కొత్త జోష్ నిండిద్ది. దానికి సంబంధించినటువంటి జాతీయ స్థాయి అధ్యక్షుని హోదాలో వచ్చి కలవటం అనేది వాళ్ళకు కూడా ఒక మమ్మల్ని గుర్తించారు, పార్టీ మమ్మల్ని గుర్తించింది, మండల స్థాయి నాయకుడికి నన్ను గుర్తించింది, జిల్లా స్థాయి నేతను గుర్తించిందని రేపటి రోజు వచ్చే స్థానిక సంస్థల్లో ఇంకా ఎక్కువగా పదింతల జోష్తో పనిచేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వారితో కలవటం వల్ల వాళ్ళు వినవించుకునేటువంటి వాళ్ళ సమస్యలు కానివ్వండి, పార్టీ పట్ల వాళ్ళు ఆ గ్రామాల్లో ఆ నియోజకవర్గాల్లో విషయాలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఇప్పటికే రాష్ట్రం అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంకొంచెం బలోపేతం చేసుకునే విధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, వచ్చేటువంటి 2-3 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ఒక బలం పెంచి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ జోష్ పెంచే విధంగా ఉండొచ్చు ఈ సమావేశం. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు వాటి మీద కూడా, ఎందుకంటే ఇప్పటికే ఖర్గేని ఎంతోమంది ఇక్కడ ఎమ్మెల్యేలు విన్నవించుకున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డాము, ఇన్నేళ్లు మాకు ట్రాక్ ఉంది, మమ్మల్ని మంత్రి పదవులు వచ్చేలా చూడండి, లేకపోతే మమ్మల్ని గుర్తించండి, పార్టీలో సముచిత స్థానం కల్పించండి, ఇలా అనేక మంది ఈ పార్టీకి ఖర్గేని కలవటం జరిగింది. దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన మాట్లాడిన తర్వాత అలిగి మధ్యలో వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నిన్న. ఈ విధంగా అనేక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీలో సమస్యను ఈ పార్టీకి చూస్తూ ఉన్నారు. నిన్నటికి నిండా కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడం, దానికి సంబంధించి కొండా దంపతులను కూడా కలవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పార్టీలో అనేక సమస్యలు ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకవైపు అయిపోయారు. ఆ నియోజకవర్గాల్లో కొండా మురళి, కొండా ఫ్యామిలీ ఒకవైపు అయిపోయింది. దానికి సంబంధించి పార్టీకి ఎక్కడ నష్టం జరిగిద్ది అనేటువంటి విషయాన్ని కూడా గమనించి
నిన్నటికి నిన్న మీనాక్షి నటరాజన్ వీరందు కొండా మురళితో సమావేశమవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే అంతర్గతంగా పార్టీలో ఉన్న వర్గ విభేదాలు గ్రూపుల వల్ల ఇటు మధ్య పార్టీలో కార్యకర్తలు నలిగిపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటిని. కాబట్టి కార్యకర్తలు నలిగిపోవటం అనేది కూడా పార్టీకి ఇష్టం లేదు. కాబట్టి ఈ ఎక్కడ సమస్య మొదలైంది, అసలు ఏంది కారణం అనేటువంటి విషయాల్లో కూడా ఇటుపక్క బండి దీనికి సంబంధించినటువంటి ఏదైతే కొండా మురళి ఉన్నారో వారితో సమావేశం జరగడం కూడా జరిగింది. అనేక రకమైనటువంటి వాళ్ళు సంబంధించినటువంటి రేవూరి కానివ్వండి, ఆ నియోజకవర్గాల్లో క్రియేట్ చేస్తూ సమస్యల గురించి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అటుపక్క కొండా మురళి దంపతులు చేస్తున్నటువంటి వ్యవహారం పార్టీ పట్ల నష్టాన్ని కలిగించే విధంగా చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు, కామెంట్లు ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విధంగా ఎక్కడికక్కడ పార్టీలో అంతర్గత సమస్యల మొత్తాన్ని ఒక పక్క మీనాక్షి నటరాజన్ చూస్తున్నప్పటికీ కూడా మల్లికార్జున ఖర్గే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారంటే ఇది పెద్ద సమస్య మారబోతుంది. దీని గురించి ఇక మల్లికార్జున ఖర్గే కూడా రంగంలో దిగారు. అంటే కేవలం కొండా మురళి విషయమే కాదు, ఇక్కడ మంత్రిత్వ శాఖ ప్రకటించిన తర్వాత, మంత్రివర్గ విస్తరణ తర్వాత అనేక రకమైనటువంటి కొంత పార్టీలో అసహనాన్ని, నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మళ్ళీ వారిని ఎలా శాంతింపచేయాలి, భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా ఆశలు పెట్టాలి, ఈ విధంగా అనేక రకమైన కార్యక్రమాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే వచ్చారని ఒక ప్రచారం జరుగుతుంది. ఏదైతే దేశవ్యాప్తంగా ఏదైతే భారీ ఒక ప్రోగ్రామ్ మూవ్ అవుతా ఉందో, రాజ్యాంగబద్ధంగా చేస్తున్నట్టు ఒక కార్యక్రమాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ జరుగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని, దాంట్లో భాగం కూడా పాల్గొన్నట్టు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ టోటల్గా కాంగ్రెస్ పార్టీ కోసమే దీనికోసం మల్లికార్జున ఖర్గే రావడం జరిగిందనేది ఇటు పక్క ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ. ఏదైనప్పటికీ కూడా మల్లికార్జున ఖర్గే రావటం కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా కొత్త జోష్ నింపిందనే చెప్పుకోవాలి. మళ్ళీ ఎందుకంటే ఇప్పటి వరకు అలా కింద స్థాయి నేతల్ని ఒక జాతీయ అధ్యక్షుని హోదాలో కలవటం అనేది ఎప్పుడూ జరగలేదు. కేవలం ఆ అధ్యక్షుని దూరంగా వీళ్ళు టీవీల్లోనో లేకపోతే ఏదైనా బహిరంగ సభల్లోనో స్టేజీ మీద చూడటమే తప్ప వీళ్ళు కింద కూర్చొని ఏనాడు వాళ్ళకి డైరెక్ట్ కరచాలనం చేసిన సందర్భాలు కానివ్వండి, వాళ్ళని అడిగి సమస్యను తెలుసుకోవటం సమస్యలు కానీ ఇంతవరకు జరగలేదు. దాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతారు దానికి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుని హోదాలో వాళ్ళని కలవటం. కాబట్టి ఈ జోష్ ఎందుకు ఈ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వేసినట్టు వ్యూహానికి వాళ్ళు ఉన్నటువంటి ఈ పార్టీ ఉన్నటువంటి ఉత్సాహాన్ని మళ్ళీ ఇటు బీఆర్ఎస్ ఇటు పక్క బీజేపీ తట్టుకోగలిగిద్దా అన్నటువంటి వార్త కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికీ అధికారం ఉంది పార్టీ. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా నూతన ఉత్సాహంతో ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల పరిస్థితి ఏంది. మళ్ళీ ఇప్పటికే బీజేపీ చూస్తే కొత్త తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది కొత్త వ్యక్తిని. మరి ఆ ఎన్ రామచంద్రరావు సంబంధించినటువంటి విషయాల్లో అనేక రకమైనటువంటి కొంతమంది ఇప్పటికే అతను చాలా సాఫ్ట్ కార్నర్ మనిషి అని, చాలా మెతక వైఖరితో ఉంటారనేటువంటి విషయాన్ని ఇప్పటికే కొందరు చెప్తా ఉన్నారు బహిరంగంగా. ఆయన ఎంతసేపటికి నేను అంత సాఫ్ట్ కానీ ఇన్నోసెంట్ని కాదు, నేను కూడా ఫైర్ బ్రాండ్నే. ఫైర్ బ్రాండ్ అంటే ఏదో చొక్కాలు చించుకొని గుండెలు చించుకొని విరగ తీసుకుంటేనే ఫైర్ బ్రాండ్ కాదు, నాలో వేరే ఫైర్ బ్రాండ్ ఉన్నారు, అది ఎప్పుడు పరిస్థితిని బట్టి సమయాన్ని బట్టి వాడతాను కానీ ఎప్పుడు ఫైర్గా ఉండను అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలతో ఇటు బీజేపీ కూడా కొత్త అధ్యక్షుడిని ఎప్పుడైతే ప్రకటించారో స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమవుతున్న వేళ మళ్ళీ కొత్తగా అధ్యక్షుని బీజేపీ ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతను వచ్చిన తర్వాత పార్టీలో కొంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలో జోష్ కనబడి ఎక్కువగా పార్టీ గెలుపు దిశగా ఉంటే మాత్రం అది ఆయన ఖాతాలోకి వెళ్ళిద్ది. లేదంటే పార్టీ గతంలో కంటే ఇంకా ఘోరమైనటువంటి స్థానాల్లో ఓడిపోతే మాత్రం అది కూడా ఆయన ఖాతాలోకి వెళ్ళిద్ది. కాబట్టి పార్టీలో జోష్ నింపడానికి కూడా ఆ నాయకుల్లో ఆ ఉత్సాహం నింపేటువంటి నాయకులు కావాలి. అది ఇప్పుడు బీజేపీకి ఇంపార్టెంట్. ఈ కొత్తగానే ఎన్ రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇప్పుడు ఆయనకు కూడా అదొక ఇంపార్టెంటే. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీలో తీసుకుంటే ఇప్పుడు ఈ బనకచల్ల వివాదాన్ని చేతిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి ఇక్కడ ఎటువంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో విఫలమైనటువంటి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలు అయితే ఉన్నాయో దాన్ని తీసుకొని పబ్లిక్లోకి వెళ్ళటం ప్రతిపక్షాల విభాగం. కాబట్టి ఈ మధ్యకాలంలో సరైనటువంటి ఒక ఆయుధం అనేది దొరకట్లేదు ప్రతిపక్షాలకి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చెప్పినటువంటి హామీల్లో సూపర్ 6 ఏదైతే ఉన్నాయో కేవలం దాని మీదే విమర్శించడమే సరిపోతుంది కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి బలమైనటువంటి రీజన్ కనబట్లేదు. సూపర్ 6 మీదన్నా వెళ్ళిపోయి విమర్శిద్దామంటే సూపర్ 6లో దాదాపుగా అన్నీ కూడా టచ్ చేసినాయి దాదాపుగా రేవంత్ రెడ్డి. కాకపోతే పూర్తి స్థాయిలో 100% న్యాయం చేశారా అనుకున్నట్టు అందరూ కానీ సంక్షేమ పథకాలు అందాయంటే అది లేదు. కానీ కాకపోతే ఏదో ఒక సూపర్ 6లో భాగంగా
కొద్ది గొప్ప ముందు మూవ్ అవుతూ ఉన్నారు. కాబట్టి బలంగా పబ్లిక్లోకి వెళ్ళి పోరాటానికి సరైన ఆయుధం దొరకట్లేదు. ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటి ఒక ఆయుధం దొరికింది. కానీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి వాటిని తీసుకునేటప్పటికి విడతల వారీగా ఇస్తూనే ఉన్నారు. కాబట్టి అది కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఆ ఆయుధం కూడా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఏదైనా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా దొరికిందంటే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటానికి, ఎండగట్టడానికి, కార్యకర్తల్లో టచ్లో ఉండడానికి, జోష్ నింపడానికి ఏదన్నా ఈ మధ్యకాలంలో ఒక వివాదం దొరికిందంటే అది కేవలం బనకచల్ల వివాదమే. కాబట్టి ఈ బనకచల్ల వివాదానికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక అస్త్రంగా తీసుకొని ఇటు ప్రజల్లోకి వెళ్తా ఉంది, పార్టీని ఎండగడతా ఉంది, ఎక్కడికక్కడ ఇరుకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అది బీఆర్ఎస్ పార్టీకి మాత్రం బనకచల్ల మీద నడుస్తుంది. ఇటు బీజేపీకి వచ్చేటప్పటికి నూతన అధ్యక్షుని ఎన్నుకున్నారు. మళ్ళీ ఆ అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత అనేక రకమైనటువంటి సీనియర్లు మొన్నటిదాకా ఆశావాహులు ఉన్నారు, వాళ్ళు ఎదురు చూశారు. చివరికి అసలు ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా తెర ముందుకు ఏవీవీపీలో కింద స్థాయి కార్యకర్తల నుంచి పనిచేస్తూ అనేక కాలేజీ రోజుల్లోనే రాడికల్స్ను ఎదురు తిరిగి అనేక రకమైన కేసులు ఇబ్బందికి గురయ్యి తర్వాత నక్సలైట్ల చేతిలో గాయపడి 2 ఏళ్ళు మంచాన పడి మళ్ళీ తర్వాత కోలుకొని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి ఉన్నటువంటి వ్యక్తి, ఏవీపీ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు పార్టీ గుర్తించి ఆయనకి ఒక్కసారిగా తెర ముందుకు ఆయన పేరు తెచ్చి ప్రతిపాదించి నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయటం అయిపోయింది బీజేపీ పార్టీకి సంబంధించి. ఎందుకంటే దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ కానివ్వండి, ఇటు పక్క ధర్మపురి అరవింద్ కానివ్వండి, అరుణ కానివ్వండి, ఇటు పక్క రాజా సింగ్ కానివ్వండి, ఇక అనేక మంది ఆశావాహులు ఉన్నారు. దీంట్లో ఎవరికి వారు ఊహాగానాలు, అనేక రకమైనటువంటి మాధ్యమాలు అన్నీ కూడా ఇటుపక్క అరవింద్ అని, ఇటుపక్క ఈటెల రాజేందర్ అని అనేక పేర్లు ప్రకటించడం జరిగింది. చివరికి ఎవరైతే అరుణ, రాజా సింగ్ వీళ్ళందరూ పేర్లు పోగా అరవిందను, ఈటెల రాజేందర్ తెర ముందుకు వచ్చారు. ఫైనల్గా వీళ్ళిద్దరి మధ్యనే పోటీ అనేటువంటివి కూడా మీడియా మాధ్యమాల్లో జరిగింది. ఒక్కసారిగా చివరికి ఈటెల రాజేందర్ మిగిలారు. ఈటెల రాజేందర్ కూడా కాకుండా నామినేషన్ వేసే టయానికి కేంద్రం నుంచి ఒక్కసారిగా ఎన్ రామచంద్రన్ పేరు రావడం జరిగింది. ఎప్పుడైతే ఎన్ రామచంద్ర పేరు రావటమో అందరికీ షాకింగ్, సీనియర్లకి. ఈటెల రాజేందర్ అయితే నామినేషన్ అక్కడైతే ఏదైనా ఆఫీస్ కూడా రాలేదు, నామినేషన్ కార్యక్రమాలు కూడా పాల్గొనలేదు, ఎవరికి వాళ్ళు సైలెంట్. కేంద్రం నుంచి అందరికీ ఒకసారిగా ఫోన్లు, బుజ్జిగింపు ధోరణి, వార్నింగ్లు అనేక జరిగినాయి. ఈ సందర్భంగా ఈ డ్రామా అంతా చూసినటువంటి రాజా సింగ్ అర్థమవుతా ఉంది ఎక్కడ దీనికి ఎవరెవరు దీనికి వెనక కథ నడుపుతున్నారు, దీనికి ఎక్కడ పునాది, ఎక్కడ గేమ్ జరుగుతుంది అని మొత్తం రాజా సింగ్ ఐడియా ఉంది. కాబట్టి సహజంగానే రాజా సింగ్ దూకుడు స్వభావం, అతను మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా ముక్కుసూటిగా ఉంటాయి. కాబట్టి అది పార్టీకి తలనొప్పిగా మారితే ఒకసారి పార్టీని అపాలజించుకునేటువంటి పరిస్థితులు కూడా ఎన్నో చూసాము. అది తట్టుకోలేక ఒకసారి సస్పెండ్ చేయడం కూడా జరిగింది రాజా సింగ్ని. ఆ తర్వాత మెల్లిగా మళ్ళీ పార్టీలో తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన వైఖరిలో ఏం మార్పులేదు. అతను తప్ప ఒప్ప అనేది నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, కానీ రాజా సింగ్ చెప్పేటువంటి వ్యాఖ్యలు మాత్రం ముక్కుసూటిగా ఉంటాయి. వ్యవహార శైలి అతనిది ఏదైనా సరే వివాదాస్పదం అవుతాయి చివరికి ఆయన వ్యాఖ్యలు. అది ఆయనకు కూడా సొంతంగా ఆయనకు కూడా వివాదాస్పదం అయిపోయింది, పార్టీకి వివాదాస్పదం అయిపోయింది. కాబట్టి రాజా సింగ్ కూడా ఈ సందర్భంలో కూడా ఇవన్నీ గమనించినటువంటి రాజా సింగ్ వద్దురా ఆయన, మీకు దండం, మీ పార్టీకి దండం అని చెప్పేసి ఆయన రాజీనామా చేయడం జరిగింది. మళ్ళీ ఆయనకి ఈ మధ్యకాలం లేదు, గత 2 రోజుల నుంచి బుజ్జిగింపు ధోరణిలో బండి సంజయ్ వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. కొంతవరకు రాజా సింగ్ మెత్తబడ్డాడు అనే వార్తలు కూడా మళ్ళీ బయటకు వస్తున్నాయి. చూద్దాం ఏమైద్దో. కాబట్టి రాజా సింగ్ ఎన్నిసార్లు పార్టీకి రాజీనామా చేసినా, ఎన్నిసార్లు వచ్చినా పక్క పార్టీలు మాత్రం అతను చూసే టైప్ కాదు, పక్క పార్టీలో కూడా అతను పొసగలేడు కూడా. కాబట్టి రాజా సింగ్ ఎప్పుడైతే రాజీనామా చేశారో ఇక ఆ తర్వాత అనేక రకమైనటువంటి రాజకీయ పరిణామాలు పార్టీ నుంచిలో బీజేపీ పార్టీలో ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఇంతమంది కాకుండా ఒక్కసారిగా ఎన్ రామచంద్రన్ ఎన్నుకోవడం వెనక వ్యూహం ఏంటి అనే విషయంలో ఇటుపక్క ఈ పార్టీకే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వింత ధోరణి మొదలుపెట్టింది. ఎన్ రామచంద్రన్ ఎందుకు ఎన్నిక చేశారనే విషయాన్ని, ఎన్ రామచంద్రరావునే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం వెనక వ్యూహం ఏంటి అని తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇది ఓవరాల్గా ఇటు పక్క చూసుకుంటే ఇటు బీజేపీ పార్టీలో కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అనేక రకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఇప్పుడు చూడాలి. ఇటు పక్క రాజా సింగ్ వ్యవహారం దాదాపుగా మెతక వైఖరితోనే ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ కొంతమంది నాయకులు మాట్లాడిన తర్వాత అన్నటువంటి వార్త కూడా బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, పార్టీ కొంత నష్టం చేకూరింది అనేటువంటి పైనుంచి అధిష్టానం నుంచి కూడా ఒక వార్త అందుతూ ఉంది. కాబట్టి రాజా సింగ్ వ్యాఖ్యలు ఎందుకు ఈ విధంగా ప్రతిసారి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంటాయి,
అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎన్నిక సమయంలో మీకు కావలసిన వారిని లేకపోతే అనేక రకాలుగా కిషన్ రెడ్డితో పాటు అనేక మందిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు పార్టీకి భారీగానే నష్టం చేకూరింది. కావాలనే బీజేపీ పార్టీని ఇక్కడ కావాలనే చంపేస్తున్నారు, ఎదగనివ్వట్లేదు, బీజేపీ పార్టీని అధికారంలో రానికుండా బీజేపీలో కొంతమంది కావాలనే చేస్తున్నారు అనే విషయాన్ని కూడా రాజాసింగ్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కేంద్రం నుంచి కూడా చాలా సీరియస్గా ఉన్నారు రాజాసింగ్ పట్ల. ఇతని వ్యాఖ్యలు ప్రతిసారి పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాయంటే వాటిని ఇటుపక్క ఎన్ రామచంద్రరావును ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడే అర్థమైపోయింది ఎందుకు ప్రకటించారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేని అర్థమైపోయింది. బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది అనేటువంటి వ్యాఖ్యల్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా కామెంట్ చేయడం మనం విన్నాం. ఎందుకంటే ఎన్ రామచంద్రరావు ఎన్నిక అనేది కేవలం బీఆర్ఎస్ గెలుపు కోసమే ఈ ఎన్నిక ప్రక్రియ. దీన్ని ఎందుకు అలా ప్లాన్గా ముందుకు వెళ్తున్నారు అర్థమైపోయింది. భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే దానికి కారణాలు లేకపోలేదు, అనేక అనుమానాలు కూడా తావిస్తూ ఉంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల కాడి నుంచి కూడా ఈ జర్నీ సాగుతూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యన అనేది తెర వెనుక అనేది ఒక వార్త అయితే నడుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. దానికి ఎక్కడైతే అనుమానాలు మొత్తాన్ని బీజం వేశారు, దాన్ని తెరదించి ఒక్కసారిగా మొత్తాన్ని ఓపెన్ చేసి పడేశారు ఎమ్మెల్సీ కవిత. ఎప్పుడైతే మొన్నటికి మొన్న కొన్ని ఏదైతే లేఖ విడుదలైన సందర్భంలో, ఎప్పుడైతే లీక్ అయిన సందర్భంలో, ఆ సందర్భంలో చెప్పడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైతే అనుబంధం బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా నిలువున ముంచాలని చూస్తున్నారు. నిన్న వేరే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత చెప్పడం జరిగింది. కావాలనే నిట్ట నిలువున పార్టీని ఒక్కసారిగా చంపేయాలని చూస్తున్నారు కొందరు, పార్టీని అసలు లేకుండా రూపురేఖలు లేకుండా చేయాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇంకా నువ్వు బయటికి రావటం కష్టమంట, ఇప్పట్లో నువ్వు రాలేవంట, చాలా ఇబ్బంది కలిగిస్తారంట. ఇప్పుడు కనుక మనం బీజేపీతో కనుక దోస్తానా చేసుకుంటే మనం వెంటనే బయటకు వచ్చేయచ్చు అంట. అనేక రకమైనటువంటి వార్తలు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను స్వయంగా బీజేపీ ఇలా తీసుకొచ్చినప్పుడు, బీజేపీ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు నేను ఒప్పుకోలేదు అనే విషయాన్ని కవిత కూడా చెప్పడం జరిగింది. కవిత ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఇక అందరికి ఒకసారిగా తేటతెల్లమైపోయింది. ఈ వార్త ఎన్ని రోజుల నుంచో ఎక్కడో కొంత అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి దీని మీద విమర్శిస్తూ ఉన్నది బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని. ఎప్పుడైతే స్వయంగా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి మాజీ ఎంపీగా ఉన్నటువంటి కవిత చెప్పడం, అదేవిధంగా కవిత స్వయంగా కేసీఆర్ కూతురు కావటం వల్ల ఇంకొంచెం ఆ మాటకి ఎక్కువగా బలం వచ్చింది. దానికి అందరూ ఒక్కసారిగా అనుమానాలన్నీ తెరదించేశారన్నటువంటి వార్త కూడా జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే కొత్త అధ్యక్షుని బీజేపీ కొత్త అధ్యక్షుని రామచంద్రన్ ఎన్నుకున్నారో దీన్ని బట్టి ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది బీఆర్ఎస్ కోసం బీజేపీ ఇక్కడ పనిచేస్తుంది తెలంగాణలో. నెక్స్ట్ బీఆర్ఎస్ కోసం, బీఆర్ఎస్ గెలుపు కోసమే బీజేపీ ప్రయత్నించింది. అంటే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎప్పుడైతే వాతావరణం తెలుగుదేశం పార్టీ వైపు బీజేపీ చూస్తుంది అనేటువంటి వార్త ఎన్నికలకు ఒక 6 నెలలు 7 నెలల ముందు నుంచే మెల్లిగా గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతూ వచ్చింది. దాన్ని కొట్టిపడేసినాయి. ఎందుకంటే భవిష్యత్తులో మేము ఎప్పుడు టీడీపీతో కలిసి పనిచేయము అనేటప్పుడు బీజేపీ అనేకసార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటుపక్క చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో దాదాపుగా సంబంధాలు తెగదించుకున్నారు. ఎందుకంటే పార్టీలో కలవటం, విడిపోవటం, పొత్తులు ఇవన్నీ సహజం. కాకపోతే అసలు మోడీనే ఒక దేవుడిగా కొలుస్తున్నటువంటి బీజేపీలో డైరెక్ట్గా మోడీ మీదే చంద్రబాబు నాయుడు అటాక్ చేయటం, వ్యక్తిగతంగా అనేకమైనటువంటి దూషణ చేయటం, అతను ఓడిపోవడానికి కేంద్రంలో బీజేపీ రాకూడదు అని కానివ్వండి, వ్యక్తిగతంగా మోడీ మీద ఉన్నటువంటి కోపాన్ని కాలు బలపం కట్టుకొని అన్ని రాష్ట్రాలు తిరగటం, అన్ని రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని మోడీని ఎండగట్టడం, ఇవన్నీ చూసి ఇక దాదాపుగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవటం కష్టం అనేటువంటి వాతావరణాన్ని చూసాము. ఇంకా భవిష్యత్తులో కలవమని కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీతో కలవటమే మేము చేసిన పెద్ద తప్పు అనేటువంటి బీజేపీ చెప్పింది. బీజేపీతో కలిసి మేము వెళ్ళటం చేసిన పెద్ద పొరపాటు వల్లే కొన్ని సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి దూరమైనవి అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంత భారీ స్టేట్మెంట్లు, భారీ విమర్శలు, మోడీనే టార్గెట్ చేసి మోడీ ద్వారానే మోడీ కూడా ఒక్కోసారి నువ్వు అనవసరంగా జగన్ ట్రాప్లో పడుతున్నావు అని చంద్రబాబుని హెచ్చరించడం, ఇంత డైరెక్ట్ వార్ జరిగిన తర్వాత ఇటు బీజేపీ తెలుగుదేశం కలవటం అనేది అసంభవం అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్నే ఒకసారిగా మెల్లిమెల్లిగా వాతావరణం మారిపోయి, ఎందుకంటే అప్పుడు జగన్కి వ్యతిరేకం కూడా ఏం లేదు, బీజేపీ జగన్తో చాలా ఫేవర్గా ఉంది. జగన్ని వెనకేసుకొస్తుంది ఇటుపక్క తెలుగుదేశాన్ని. ఎందుకంటే జగన్ గెలుపు కోసం, జగన్ గెలవటం కోసం బీజేపీ ప్రయత్నించింది అనేది కూడా అది నగ్న సత్యము. ఆ తర్వాత ఎప్పుడైతే మాజీ సీఎం జగన్ అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు కావాలని చేసినటువంటి ప్రచారాన్ని ఎప్పుడైతే
చంద్రబాబు ఓడిపోవటం, ఇటు పక్క జగన్ గెలవటం కూడా మోడీ చాలా సంతోషం ఫీల్ అయ్యారు. కాబట్టి కొన్ని దాదాపుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు సమయం దాకా కూడా బీజేపీ సపోర్ట్ ఉంది జగన్కి. ఎందుకంటే అంత ఈజీగా మాజీ సీఎం చంద్రబాబుని, అప్పట్లో మాజీ సీఎం చంద్రబాబుని అరెస్ట్ చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది ఎక్కడి నుంచో ఒక భరోసా వస్తేనే అరెస్టులకు పరం కొనసాగిద్ది. కాబట్టి అంతటి ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా దాదాపు 40 years ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసిన వ్యక్తిని అలా జైల్లో వేయటం అనేది అంత ఆషామాషి కాదు, అంత రిస్క్, అంత డేర్ చేయరు. ఎక్కడి నుంచో కొంత హామీ వచ్చింది. అది బీజేపీ హస్తం ఉందనేది కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి. కాబట్టి అలాంటి తరుణంలో అంతటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే లోకేష్ 1కి 10 సార్లు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళటం, అమిత్ షాతో కలవటం, మళ్ళీ ఎక్కడో కొన్ని షరతులు, లేకపోతే కొన్ని ఇసడింపులు, కొన్ని ఎన్ని అప్పట్లో జరిగినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు బీజేపీ మీద చేసినటువంటి వ్యవహారాలు మొత్తాన్ని కూడా లోకేష్ ముందు పెట్టడం, ఇవన్నీ జరిగినాయని చెప్పుకొచ్చారు. ఏదైతేనే అంతటి ఘోరమైన శత్రుత్వంలా ఉన్నటువంటి ఇద్దరు కూడా మళ్ళీ కలుస్తారని ఎవరు ఊహించలేదు. దాని వెనక తెర వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉందనేది అది ఎవరున్నా ఒప్పుకుపోయినటువంటి అది నగ్న సత్యం అది. ఎందుకంటే పవన్ కళ్యాణే స్వయంగా అనేక సందర్భాల్లో తిట్లు తిన్నాను, కలపటం కోసం ఎంతో కష్టపడ్డాను, చివరికి నేను తిట్లు కూడా తిన్నాను అనేటువంటి సందర్భాన్ని కూడా ఎన్నో సందర్భాల్లో బహిరంగ వేదికల్లోనే చెప్పడం జరిగింది. ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు కలపటానికి అనేది. అది వాస్తవం. అది పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పింది కాదు. పవన్ కళ్యాణ్ కష్టపడ్డది వాస్తవం. బీజేపీ ఈరోజు టీడీపీ ఇంత హ్యాపీగా ఒకళ్ళనొకళ్ళు ఆలింగనాలతో మైత్రిబంధంగా కొనసాగుతున్నారంటే మాత్రం కేవలం ఆ క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్దే. అది ఎవరు ఒప్పుకోపోయినా దాని మీద ఎంతమంది షెటర్లు వేసినా అది మాత్రం పవన్ కళ్యాణ్ క్రెడిటే కలవటం కోసం. చివరికి ఒక స్థాయిలో ఎంతటి రిస్క్ తీసుకున్నారంటే, బీజేపీ ఒకవేళ కలిసి రాకపోయినా కూడా టీడీపీతో కలిసి వెళ్ళాలన్నంత రిస్క్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఒకానొక సందర్భంలో, చంద్రబాబుని ఆ జైల్లో చూసిన ఎమోషన్లో. ఏమైనప్పటికీ కూడా అలాంటి సందర్భాలు ఉన్నటువంటి రెండు పార్టీలే కలిసినప్పుడు పెద్ద ఆశ్చర్యం లేదు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇటు పక్క బీఆర్ఎస్ బీజేపీ కలవదు అని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మెల్లిగా బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలవటానికి అనుకూలమైనటువంటి ఏదైతే వాతావరణాలు, జరిగిన విధానము, ఆ స్మెల్ ఏదైతే ఉందో దీనికి కూడా అటువంటి స్మెల్ కనబడుతుంది అనేది చాలామంది చెప్తున్నటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే కవిత బెయిల్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే అలాంటి వాతావరణం కనబడుతుంది. కవిత బెయిల్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే క్రమేపీగా బీజేపీ మీద అటాక్ చేసేటువంటి ధోరణి తగ్గించేసింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఎప్పుడైతే రజతోత్సవ పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తర్వాత పెట్టినటువంటి అంత పెద్ద బహిరంగ సభలో అంతమంది లక్షల మంది కార్యకర్తలు వచ్చిన సందర్భంలో పార్టీ గురించి బాగా ఎక్స్పోజ్ చేసుకుని కార్యకర్తలు జోష్ నింపాల్సిన సందర్భంలో కూడా కేసీఆర్ ఏదో మాట్లాడతారని జాతీయ మీడియాతో సహా అందరూ ఎదురు చూస్తున్న వేళ ఒక హైప్, మళ్ళీ పార్టీలో ఒక్కసారిగా హైప్ తీసుకొస్తారు. కేసీఆర్ వచ్చి జస్ట్ మాట్లాడితే చాలు పార్టీ మొత్తం ఒక్కసారిగా మంచి మూమెంట్లో వచ్చేసింది, ఉత్తేజంగా పనిచేస్తారన్న సమయంలో కూడా దాన్ని కూడా అట్ట సప్పంగా ఆ సభని కొనసాగడానికి కేసీఆర్ షెటర్లు, కేసీఆర్ పదునైన వ్యాఖ్యలు ఎక్కడ స్పీచ్లో లేకుండా చేశారు. ఎక్కడ కూడా 2 నిమిషాల కంటే ఎక్కువ కూడా బీజేపీ మీద విమర్శించడానికి అవకాశం లేకుండా కేవలం 2 నిమిషాలు ఏదో తూతూ మంత్రంగా చెప్పిన 2 మాటలు కూడా ఏదో పెద్ద స్ట్రాంగ్ లేదో తూతూ మంత్రంగా మాట్లాడేసి కంప్లీట్ చేశారు. దానికి సంబంధించి ఆ విషయంలోనే కవిత కూడా బాధ కలిగింది. ఎందుకంటే క్రమేపీ గ్రాడ్యువల్గా అర్థమైపోతూ ఉంది, ఎక్కడో బీజేపీ మీద మాట్లాడాలన్నా, బీజేపీ విషయంలో ఏదైనా కలగజేసుకోవాలన్నా భయంగా ఉండటం ఒకటి, బీజేపీతో కలిసి ప్రయాణించడానికి కొంత ఎక్కడో షరతులతో కూడినటువంటి ప్రేమ సాగుతుంది అనేటువంటి ఒక విషయం కూడా అర్థమవుతా ఉంది మెల్లిమెల్లిగా. దానికి ఆల్రెడీ కవిత చెప్పేశారు ఏదైతే లేఖ లీక్ విషయంలో. ఈ విధంగా చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు కలిసి పనిచేయవు అన్నట్టు చెప్పలేము. చూస్తున్నారు కదా, క్రమేపీ గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంది. ఎందుకంటే దూకుడు కూడా తగ్గించింది, బీజేపీ మీద అటాక్ బీఆర్ఎస్ పార్టీ తగ్గించింది. కానీ కలవటంలో తప్పే ఉంది, దాని ఏదో పెద్ద లోపంగానో లేదా జరగరాందేదో లేదా లోకంలో జరగని తీరు, రాజకీయ పార్టీల మధ్య జరగని తీరు లాగానో లేదు. ఒకళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం ఏం కాదు. ఇది సహజంగా జరిగేటువంటి పార్టీ భవిష్యత్తు కోసం ఒకసారి ఎత్తులకి పై ఎత్తులు వేసుకోవాల్సి వచ్చింది, లేదా ఒకసారి పార్టీ బతకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా పార్టీ ఏదన్నా చేజారిపోతుంది, పార్టీ బతకాలి అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు, చెప్పలేం. భవిష్యత్తులో ఏ పార్టీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి
కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాదుగా బీఆర్ఎస్ పార్టీ. బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే కాంగ్రెస్లు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కానీ సిపిఐ సిపిఎంలు. కాబట్టి బీజేపీ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అయితే అమ్మో అసలు ఇది చరిత్రలో చెప్పుకోలేని ఘోరం ఇది జరిగిపోయింది, అసలు ఎక్కడన్నా ఉందా, అయ్యో ఇది చెప్పలేము చూడలేము ఇంత ఘోరం అని చెప్పుకోవచ్చు. కాబట్టి కేవలం ఇక్కడ నీళ్లు నిధులు నియామకాల మీద, ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీజేపీలో కలవకూడదు అనటానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అయితే నాకేం కనబట్లేదు. కాబట్టి ఎందుకు కలవకూడదు, కలవచ్చు. పార్టీ అధికారం రావడం కోసం పరిస్థితులను బట్టి కొంత మోరల్ సపోర్ట్ తీసుకోవచ్చు, భవిష్యత్తులో కలవచ్చు. విమర్శలు అంటారా, రాజకీయ విమర్శలు అంటారా, అది కామనే. అదేంది నిన్న కూడా విమర్శించాడు తెల్లారి కలిశాడంటే కలుస్తారు. రాజకీయ విమర్శలు వేరు, పార్టీ ప్రణాళికలు వేరు, దాని గురించి ఆలోచించేటువంటి భవిష్యత్తు ప్రణాళికలు వేరు. పార్టీ కోసం అధికారం రావడానికి అనేక ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటారు. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి రాజకీయ పార్టీ ఉనికి కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళు రాజకీయ పార్టీ ఉనికి లేకపోతే ఆ రాజకీయ పార్టీ అసలు ఎందుకు పనికి రాకుండా చివరికి కనుమరుగైపోయింది. కాబట్టి ఆ రాజకీయ విమర్శలు సహజం. కాబట్టి ఎన్నికల విషయంలోకి వచ్చేటప్పటికి రేపు జరగబోయే ఎన్నికలు మాత్రం దాదాపుగా 100కు 100% ఇటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రయాణం చేస్తాయనేటువంటి వార్త మాత్రం బలంగా వినిపిస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దానికి తగ్గట్టుగానే కొన్ని అడుగులు చూస్తూ ఉంటే, ఆ అడుగులు పడే దిశలు చూస్తూ ఉంటే ఎక్కడో కొంత అనుమానానికి తావిస్తూ ఉంది. దానికి తగ్గట్టే ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సంబంధించిన బీజేపీ అధ్యక్షుని ఎన్నిక జరిగిన తర్వాత, ఎప్పుడైతే ఎన్ రామచంద్రరావు పేరు ప్రకటించిన తర్వాత చెప్పిన మాట కూడా ఇదే. దీన్ని బట్టి ఒక క్లారిటీ అర్థమైపోతుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయి. ఎన్ రామచంద్ర ఎన్నికే దీనికి ప్రధాన కారణం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి బీజేపీ తరఫున మాట్లాడుతున్న ఎవరైనా ఉన్నారంటే బీజేపీ పార్టీని కార్యకర్తలు జోష్ నింపుతూ, ఇటుపక్క అధికార పార్టీని ఎండగొడుతూ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కులాల మతాల ప్రాతిపదికన కొంచెం బీజేపీ పనిచేస్తూ ఉన్నది కాబట్టి దాన్ని హైప్ క్రియేట్ చేస్తూ అవసరానికి తగ్గట్టు అది ఎప్పుడు ఎక్కడ వాడాలో వాడుతూ దాన్ని కొంత మళ్ళీ పార్టీలో వాళ్ళ ఉన్నటువంటి స్మెల్ని కూడా కాపాడుకుంటూ ఉండేది ఎవరంటే సహజంగా బండి సంజయో, ధర్మపురి అరవిందో ఇలాంటి వారే. ఈటెల రాజేంద్ర, అరుణక్ అంటారు కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదానికి వెళ్ళని వాళ్ళు కొన్ని అంశాల్లో వీళ్ళు అనుకున్నంత స్పీడ్గా జోష్గా మాట్లాడరు. ఎందుకంటే కొంత విలువలు పాటిస్తారు, వాళ్ళు రాజకీయ విలువలు పాటిస్తూ ఉంటారు. కాబట్టి కొంతవరకు వాళ్ళు ఉన్నటువంటి అది పర్సనాలిటీ జెంటిల్మెన్స్ ఆ జెంటిల్మెన్స్ పోకుండా కొంచెం కాపాడుకుంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే జెంటిల్మెన్ కాదని కాదు కానీ వాళ్ళు అలా మాట్లాడితే కానీ పార్టీలో వాళ్ళ ఉనికి ఉండదు, పార్టీలో కార్యకర్తల జోష్ రాదు, ముఖ్యంగా పార్టీలో వాళ్ళ ఉనికి ఉండద్ది. కాబట్టి అలాంటి వాళ్ళకి అది అవసరమే, అలా మాట్లాడతారు. అలా మాట్లాడకపోతే వాళ్ళని ఎవరు గుర్తించరు, పార్టీలో స్థానం ఉండదు. ముఖ్యంగా వాళ్ళ ఉనికి కూడా క్రమేపీ గ్రాడ్యువల్గా ఆ పార్టీలో ఒక మాజీ అయిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడితేనే తెర ముందు ఉంటారు ఎప్పటికి కూడా. అంటే వాళ్ళు అవసరమైతే సామాజిక వర్గాలు కుల మతాలు రెచ్చగొట్టవచ్చు, తర్వాత పార్టీ కోసం కష్టపడతారు, వాళ్ళ జెంటిల్ హార్ట్లెస్గానే కష్టపడతారు. వాళ్ళు పార్టీకి అధికారం రావడం కోసం వాళ్ళు ఎంతగానో శ్రమకు తగ్గడు, వాళ్ళు వెనకాటరు, ప్రయత్నిస్తూనే ఉంటారు. అది ఒక రకమైనటువంటి గేమ్ అంతే. అది ఎవరైనా రాజకీయాల్లో ఉండేటప్పుడు అవి కొన్ని ఆడుతూ ఉంటారు ఆ గేమ్. దానికి ఒక్కొక్కరు సూట్ అవుతారు, ఒక్కళ్ళు సూట్ అవ్వదు. అలాంటి సందర్భాల్లో చూస్తున్నప్పుడు ఇటు బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఇటుపక్క వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్ర పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవటానికి కొంతమందికి తెలిసిన పారామీటర్స్లో వీళ్ళు కరెక్ట్గా అర్హులు అనేటువంటి కొంతమందికి ఉన్నటువంటి అభిప్రాయం. ఇటు రాజేష్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఈ అభిప్రాయాన్ని ఒక్కసారిగా కాకుండా అసలు కొంతమందికి బీజేపీలో వాళ్ళకు కూడా కొంతమందికి తెలీదు రామచంద్ర అనే వ్యక్తి అనేటువంటి వ్యక్తిని. చాలా మంచి సౌమ్యుడు, ఒక పక్క న్యాయవాది, ఏదో తను కామ్ గోయింగ్, తన సాఫ్ట్ కార్నర్తో ఉంటారు అనేటువంటి విషయాన్ని కొంతమందికి తెలుసు. అసలు కొంతమంది పేరు కూడా తెలియనటువంటి వ్యక్తి. ఇలా అంటే ఉన్నారు, అనేక పదవులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీగా చేశారు, న్యాయవాదిగా చేస్తున్నారు, పార్టీ కోసం కష్టపడ్డారు, అనేక రకమైనటువంటి పార్టీ ఉద్యమాల్లో కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయాల్లో అనేక విషయాల్లో కానివ్వండి ఉన్నారు, కాదంటలేదు. కానీ వీళ్ళు ఒక ఇమేజ్, ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజో లేకపోతే ఒక చరిష్మానో, తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి ఒక చరిష్మా ఇతన అనేటువంటి ఒక పేరు నానుడు చాలామంది బీజేపీలో తెలియవచ్చేమో. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కామన్ పీపుల్స్ కానీ మిగతా పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ పెద్దగా అవగాహన లేనటువంటి వ్యక్తిని పెట్టడం అనేది ఇప్పుడు పార్టీలో కొంతవరకు అనుమానాలు తావిస్తూ ఉంది, మిగతా పార్టీలో కానివ్వండి, వాళ్ళ సొంత పార్టీలో కానివ్వండి.
ఇప్పుడు ఈ పాటికే కొంతమంది సీనియర్స్ అలకబోనారు, వాళ్ళకి ఏదో చెప్పేసి పైప్ లైన్లో తెచ్చారు కానీ అది ఎప్పటికైనా అతుకుల బేరం అది. కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం నిరూపించుకోవాలి ఎన్ రామచంద్రను. అదేవిధంగా అనేక సవాళ్లు ఉన్నాయని ముందు. ఇక నుంచి ప్రతిదీ కూడా ఎన్నికలు అయ్యేదాకా కూడా దాదాపుగా ఎన్ రామచంద్రరావుకి ప్రతిదీ సవాలే. ఆయన బాధ్యతను నిరూపించుకోవాలి. ఎన్ రామచంద్రను ఇవ్వటంలో విషయంలో బీజేపీ మంచి నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాన్ని ఆయన నిరూపించుకోవాలి. ఆయన కూడా ఈ అవకాశాన్ని చక్కగా కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా ఆయన వంతు ఆయన కృషి చేయాలి. అవన్నీ చాలా సవాళ్లు ఉన్నాయనికి. కేవలం పదవి తీసుకోగానే అయిపోలేదు అది. ఆయనకు ప్రతిరోజు సవాళ్ళే ఇక నుంచి. ఎందుకంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అది అయిపోయిన తర్వాత గ్రేటర్ ఎన్నికలు వస్తాయి. అక్కడ ఆయన నిరూపించుకోవాలి. ముఖ్యంగా అది అసలు ఇంకా మేజర్ అది. దాన్ని నిరూపించుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ కులగణన సర్వే అనేది ఒకటి, తర్వాత నియోజకవర్గాల విభజన అనేది ఒకటి మొదలైద్ది. ఆ విషయంలో కానివ్వండి అనేక విషయాల్లో ఫైట్ చేస్తూ ఇటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాన్ని ఎండగడుతూ ముందుకెళ్ళాలి. ప్రధానంగా ఆయన అతని ముందు ఇన్ని సవాళ్లు ఉన్నాయి. తర్వాత ఒక పార్టీని కాపాడుకోవాలి, కార్యకర్తల్లో ఎప్పటికప్పుడు యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. పార్టీలో సంబంధించినటువంటి ఇటుపక్క నుంచి కేంద్రం నుంచి వచ్చే ఆదేశాన్ని ఇటుపక్క బీజేపీ కార్యకర్తల్లో తీసుకెళ్తూ ఉండాలి. ఇటుపక్క ఆల్రెడీ సీనియర్స్ కొంతమంది ఎప్పుడెప్పుడా ఆ స్థానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఈ పార్టీ ఇతను వచ్చిన తర్వాత పార్టీ పెద్దగా గ్రాఫ్ ఏం పెరగలేదు అని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి సవాళ్ళకి ఎదుర్కొంటూ ఉండాలి. ఇన్ని సవాళ్ళు ఆయన కుర్చీ కింద ఉన్నాయి. ఆయన అంత ఈజీగా ఏదో ఒకరోజు నామినేషన్ వేసిన రోజు లేకపోతే పార్టీ నుంచి అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన రోజు నాకు తెలిసి ఆ ఒక్కరోజే ఆయనకు సంతోషం మిగిలేదు ఎన్ రామచంద్ర. ఆ తర్వాత ఎప్పుడు ఆయనకు సంతోషంగా ఉండరు. అంటే దుఃఖంతో ఉంటారని కాదు, వెనక ఉండేటువంటి కింద ఉండేటువంటి ఫైర్ అలాంటిది ఆయనకి. కాబట్టి ఆయనకు తగ్గట్టు ఆయనకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ఏదైతే బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలి కాబట్టి భవిష్యత్తులో ఎన్ రామచంద్రరావుని పెట్టారు అనేటువంటిది కాంగ్రెస్ వాదన. దానికి ఇలాగ అనేక రకమైన కారణాలు ఊతమిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతటి ఫైర్ బ్రాండ్ అయిన అరవింద్ కానీ, ఇటుపక్క రాజసింగ్లు కానీ, ఇటుపక్క బండి సంజయ్. ఎందుకంటే బండి సంజయ్ ఉన్న సమయంలోనే దాదాపుగా బీజేపీ రూరల్ దాకా వెళ్ళగలిగింది. అది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా కూడా. ఎందుకంటే బండి సంజయ్ చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు బండి సంజయ్ ఒక డిఫరెంట్ ఒక వాయిస్, డిఫరెంట్ ఒక బాడీ లాంగ్వేజ్, ఎండగట్టే విధానం డిఫరెంట్. కాబట్టి ప్రతి విషయంలో స్పందిస్తారు ఆయన. కేవలం ఒక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఏదో ఉందాగా ఉన్నామని కాకుండా అవసరమైతే ఒక ధర్నాలో కాడి నుంచి కింద స్థాయి కార్యకర్త లాగా ప్రతిదీ కష్టపడుతూ ప్రతి విధాన్ని విమర్శిస్తూ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ వెనకాడకుండా అనేక రకమైనటువంటి అది వివాదాస్పద వ్యాఖ్యలు కాదు కానివ్వండి, ఒక్కోసారి వివాదాస్పద అవుతూ ఉంటే కాదంటలేదు, కానీ ప్రతి విషయంలో ఉండే ఎండగట్టే విధానంలో ఆయన ఒక సపరేట్, ఆయన ఒక బాడీ లాంగ్వేజ్, ఆయన ఒక టెర్మినాలజీ, ఆయన తీరు వేరు. ఆ విధంగా పబ్లిక్లో వెళ్ళగలిగాడు ఆయన. బీజేపీ పార్టీని రూరల్ దాకా తీసుకెళ్ళగలిగారు. ఒకప్పుడు బండి సంజయ్ బీజేపీ బండి సంజయ్ మర్చిపోయారు. గతంలో ఎవరెవరు ఉన్నారా బీజేపీ పార్టీకి సంబంధించి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఇలా చాలా మంది పనిచేశారు అధ్యక్షులుగా. ఎంతమంది పనిచేసినా బండి సంజయ్ ఫేమ్ అనేది అలా ఒక్కసారిగా అంతవరకు హ్యాంగ్ అయిపోయింది. చాలా మందికి బీజేపీ అంటే బండి సంజయ్ కేవలం ఆ ఒక్క పేరు గుర్తు రావటం అయిపోయింది. కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా పక్కన ఉన్నటువంటి దగ్గరగా బార్డర్స్లో ఉన్న రాష్ట్రాలందరిలో కూడా బీజేపీ ఎవరు హైదరాబాద్ అంటే బండి సంజయ్. కేవలం చాలా గ్రేట్ అలా పేరు తెచ్చుకోవటం అనేది. చాలా వరకు కష్టపడ్డారు. పార్టీని దాదాపుగా సెకండ్ ప్లేస్లో ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనేంత స్టేజ్కి తీసుకొచ్చారు. ఎన్నికల దాకా కూడా ఆ మూమెంట్ లాక్కొచ్చారు. మళ్ళీ ఏమైందో, బీజేపీ అంత ఆషామాషి పార్టీ ఏం కాదు. బీజేపీని అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏందో మనం పసిగట్టేంత నాలెడ్జ్ మన దగ్గర ఉండదు, కానీ వాళ్ళ స్ట్రాటజీ వేరు. కాబట్టి ఒక్కసారి నష్టపోవచ్చు కూడా వాళ్ళ స్ట్రాటజీ, కానీ అది తప్పు నిర్ణయం అయితే కాదు. ఏదో ఉన్నది, ఒక రీజన్ ఉన్నది ఆ బీజేపీ పార్టీ తీసుకుందంటే ఆ నిర్ణయం. దాని ప్రతిఫలాలు భవిష్యత్తులో పొందుతారు వాళ్ళు. కాదు ఆ సమయానికి ఫెయిల్ అయ్యారని కనబడవచ్చు అది, కానీ అది ఫెయిల్ అంతే, తప్పుడు నిర్ణయం అయితే కాదు. కాబట్టి భవిష్యత్తులో ఉండిద్ది, దానికి తగ్గట్టు దాని యొక్క ప్రతిఫలాలు భవిష్యత్తులో ఉంటాయి. ఒక్కసారిగా బండి సంజయ్ని తీసేయడం వల్ల అనేక అనుమానాలు తావిచ్చింది. ఎందుకంటే బండి సంజయ్ ఎక్కడ ఫలానా పారామీటర్ ప్రకారం బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించడానికి ఈ కారణం ఉంది అని చెప్పుకోవడానికి ఒక ప్రధానమైన కారణం కూడా ఏం లేదు చెప్పుకోవడానికి. కానీ అకస్మాత్తుగా అతన్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తీసేయడం, ఒకసారిగా ఎక్కడైతే బలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో, బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల శాసనసభ ఎన్నికలకు సంబంధించి అక్కడ బలహీనమైన వ్యక్తి నిలబడటం, ఇలా అనేక కారణాలు దావిచ్చి ఒక్కసారిగా పార్టీని, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పార్టీని మెల్లిగా 3వ ప్లేస్ తీసుకెళ్ళి, ఎక్కడో 3వ ప్లేస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని
బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి కారణమైంది అనేటువంటి బాధ వాదన అయితే బీజేపీ పార్టీలో ఉంది. ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి బండి సంజయ్ లాంటి వ్యక్తుల్ని, ఇలా ఉన్నటువంటి వ్యక్తుల్ని కాకుండా ఎన్ రామచంద్రని నియమించడం వెనుక అది తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ ఎందుకో అనేక రకమైన అనుమానాలు తావిస్తూ ఉంది. ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు నిజంగానే భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి పనిచేయడానికే ఎన్ రామచంద్రని పెట్టిందా అంటే అర్థమైంది. పార్టీని బలం పెరగనీయకుండా పార్టీని అంతవడితోనే చాలు అనేటువంటి విషయాన్ని ఏమైనా ఆలోచిస్తుందా, లేకపోతే ఎన్ రామచంద్రని మనమంతా మాట్లాడుకున్నంత అయితే కాదు, భవిష్యత్తులో ఆయన పవర్ ఎందుకు చూపిస్తారు, ఆయన ఫైర్ బ్రాండ్ ఎందుకు చూపిస్తారు, మనం ఊహించిన విధంగా బండి సంజయ్ కంటే రెండింతల వర్క్ చేసిన ఆశ్చర్యం లేదు, ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఆయన నిరూపించుకోవాలి కాబట్టి, ఆయన డమ్మీగా ఉండాలి, లేకపోతే నేను ఏదో ఫార్మాలిటీగా ఉన్నాను నిరూపించుకునే అవకాశం లేదు కదా. కాబట్టి భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. అంతకంటే మూడింతలు ఎక్కువ రిస్క్ చేసుకుని మూడింతలు కష్టపడి అధికారులు రావడానికి ప్రయత్నించవచ్చు, అధికారంలో రావచ్చు, లేకపోతే అంతకంటే అందరికంటే మన్నలు పొందవచ్చు. భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్ సంబంధించిన కార్యక్రమం. రేపటి పేపర్ అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.